అంటూ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ కేరింతలతో హంగామా చేస్తున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా మలయాళ మూవీ అయ్యప్పను కోసియంకు రీమేక్. అక్కడ బిజీ మీనన్, పృథ్వీరాజ్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటు చేశారు. సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ జరగ్గా ఏపీ, తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు వేశారు. ఇవి చూసిన ప్రేక్షకులు సినిమాపై తమ స్పందన తెలియజేస్తున్నారు. దాదాపు అందరూ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. దర్శకుడి టేకింగ్, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగినప్పటికీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం సినిమాకు ఊపొస్తుందని, ఆ తర్వాత నుంచి ప్రతి సన్నివేశం కళ్లు తిప్పుకోకుండా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకు రానా నటన ప్రత్యేక ఆకర్షణ అంటున్నారు. నెగిటివ్ షేడ్స్ లో రానా కుమ్మేశాడని అంటున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని అలీం లైవ్ లో అందిస్తారు. అలీం, చెప్పండి, భీమ్లా నాయక్ టాక్ ఎలా ఉంది? థియేటర్స్ వద్ద సందడి ఎలా కొనసాగుతోంది? అలీం, అలీం, థియేటర్ల వద్ద సందడి ఎలా ఉంది? భీమ్లా నాయక్ టాక్ సంబంధించి అక్కడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ లో భీమ్లా నాయక్ సంచలనం సృష్టిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత కిందకి నొక్కినా సరే అంతే ఎత్తు కూడా పైకి వచ్చే పరిస్థితి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాకు ఉందని చెప్పొచ్చు. రాత్రి నుంచి కూడా ఎడతెగకుండా, నిద్రకు కూడా వెళ్లకుండా అభిమానులు సినిమా హాల్ వద్ద కోలాహలాన్ని మీరు చూడవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సినిమా విజయకేతాన్ని ఎగరేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా భీమ్లా నాయక్ అటు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే పరిస్థితి అయితే సృష్టంగా ఉందని చెప్పొచ్చు. యూనివర్సల్ గా వాళ్ళు కూడా సినిమా సినిమా ఏ పోలీసులు అదుపు చేయాలని చూస్తున్నారు. ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా సినిమాని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అందులో ఉన్నారు. చెప్పండి, సినిమా తెలంగాణలో సూపర్ డూపర్ హిట్ ఉందని చెప్పుకున్నాను, రేటింగ్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంటుంది? ఎక్కడున్నా పవర్ స్టార్ సినిమా ఎప్పుడు బ్లాక్ బస్టర్. ఆయన్ని ఎవరూ ఆపలేరు. జై జై బాబు, జిందాబాద్ కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, జిందాబాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి, జిందాబాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి, బాబులకే బాబు. సినిమా ఎందుకని ఆపాల్సి వచ్చింది? తెలంగాణలో ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా ఎవరు ఆపేయలేదు. ఆయన ఎక్కడున్నా కింగే. మొత్తం మీద కూడా అభిమానులు పెద్ద ఎత్తున సంతోషపడుతున్నారు. సినిమాకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న ఓటేసి గెలిపించినందుకు మా దరిద్రం అన్నా, జగన్ గారికి ఓటేసి గెలిపించుకున్నందుకు మా కర్మన్నా. 151 సీట్లు గెలిచినందుకు అది గొప్పతనం. మేము ఓటెత్తనే గెలిచారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసినందుకు మా కర్మన్నా. అవునన్నా. అన్నా ఏమందన్నా, సినిమాల మీద పడుతుంది కదా, నిత్యావసర సరుకుల మీద పడమండి. సినిమాలు ఎందుకన్నా? సినిమాలు ఏం చేస్తావు? వారానికి ఒక సినిమా చూస్తాడు, నెలకు సినిమా చూస్తాడు సామాన్యుడు. వెయ్యి ఖర్చు పెడతాడు. ఏం ఖర్చు పెట్టాం? 1000 ఖర్చు పెడతాం అన్న వాళ్ళ 2000 ఖర్చు పెడతాం. మా మీద ఎందుకన్నా ప్రతాపం? మా మీద ఎందుకు మా ప్రతాపం? ఎప్పటి నుంచి? రాత్రి నుంచి అన్నాం మేము. రాత్రి నుంచి అన్న మాకు టికెట్ అన్న బెనిఫిట్స్ ఎప్పుడు లేవన్నా, ఎప్పుడు లేవు. ఇంతసేపు జనం దిగాడు. ఇక్కడ నుంచి ఉంటే
కర్మ కాదా? రోడ్డు మీద నుంచి ట్రాఫిక్ కర్మ కాదా? 150 సీట్లు ఇచ్చాం, అది కర్మ కాదా? మా కర్మ అన్న, మేము చేసుకున్న తప్పు. సినిమా నా సినిమా గురించి అన్న అన్న 12 ఫ్లాట్లు వచ్చినాయి, మేము తగ్గామా? 12 ఫ్లాట్లు జలసాదా ఇట్టు కొట్టాం, పట్టసింగ్ ఇట్టు కొట్టాం, అత్తారింటి దారాలు ఇట్టు కొట్టాం. మేము ఎప్పుడు తగ్గలేదన్నా. ఆడి గుండె అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి గుండె అభిమానులు అంటారన్నా. దేవుడు ఏ రాజకీయ నాయకుడు కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టడన్నా. మేము జేబులో డబ్బులు ఖర్చు పెడతాం. ఏ రాజకీయ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టే డబ్బులు ఏ రాజకీయ నాయకుడు కూడా ఖర్చు పెడతారా? చూసారు అక్కడన్నా, మీరు చూస్తారు కదా, మీరు న్యూసే కదా. రాజకీయ నాయకుడు కూడా ప్రతి ఒక్కరు జేబులో డబ్బులు తీసే 100 ఖర్చు పెట్టమని, 500 ఖర్చు పెట్టమని. కానీ మా వాడు తెలియకుండా ఎంతో సాయం, ఎంతో మంది సాయం అది మేము చేశాం అన్నా. అది చేసే మంచి పనులు అన్నా, మంచి పనులు. ప్రజారాజ్య పార్టీ ఓడిపోయినప్పుడు వాళ్ళకి ఎంతమంది సాయం చేశాడో తెలుసు మాకు, అర్థమైందా? ఇప్పుడు జనసేన పెట్టాడు, ప్రజారాజ్య పార్టీ ఓడిపోయినప్పుడు ఎంతమంది సాయం చేశాడో తెలుసు. కానన్నా ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయినప్పుడు ఎంతమంది సాయం చేశాడో తెలుసు. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ నీతిగా నిజాయితీగా బతుకుతానంటే వీళ్ళెవరో ఓకేలా, వీళ్ళు అరుస్తా సరిపారన్నా, వీళ్ళు అర్థం సరిపారు. ఎవరు ఓకేలా, వీళ్ళెవరికి అరుస్తా సరిపారు. అవునన్నా, గెలిపించాలన్నా, నాయకుడిని గెలిపించాలన్నా, మధ్యాన్ని గెలిపించాలి. చూస్తున్నారుగా దిశ గట్టి చూస్తారు కదా, ఒక విషయం గుర్తుపెట్టుకోమన్న రాజకీయ నాయకులకి, నిత్యావసర సరుకులు సన్ఫ్లవర్ ఆయిల్ 180 రూపాయలు పెరిగినప్పుడు, పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు కాదు పట్టించుకునేది, సినిమా టికెట్ మీద పడుతున్నా. అది గుర్తుపెట్టుకోమన్నా. వస్తారన్న టార్గెట్ చంపాడు కదా, ఉరిస్తారేంటి? ఉరేం చేస్తారా? తీమన్నా నడు రోడ్లో మేము తీపించుకుంటాం అన్నా. నిత్యావసర సరుకులు వేరు, సినిమా వేరు. సినిమా ఎప్పుడు వస్తుంది? నెలకు ఒకసారి చూస్తారు. ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి వాళ్ళు 2000 1000 ఖర్చు పెడతారు. రోజు తినే అన్నం అన్నా ఎవడు పెడుతున్నాడు? ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఆ జగన్ గారికి మేము ఓటేస్తాం అన్నా. ఆయన వాస్తవం చెప్తున్నాం, జగన్ గారికి ఓటేస్తాం. పవన్ కళ్యాణ్ రాకముందు ఓటేస్తాం, కానీ ఆ జగన్ గారికి ఓటే చెప్తున్నాం. మా మీద పడతాం కాదు అన్నా, మా మీద పడతాం కాదు, జనం మీద పడతాం కాదు. ఆయన చేసే తిరుగుబాటు చేస్తున్నాం అన్నా, ఇవాళ మేము తిరుగుబాటు చేస్తున్నాం అన్నా. తిరుగుబాటు ఇది వకీల్ సాబ్ గారు తిరుగుబాటు అయింది, అప్పుడు తగ్గించుకున్నాం, కానీ ఇప్పుడు పెంచుకున్నాం, ఎందుకంటే మా మీద పడ్డారు కాబట్టి. ఇంకా కాంగ్రెస్ ఆ సమస్య లేదన్నా. 20% ఓట్లు ఎక్కడ పడి అన్నా నీకు? ఎవరికి పండి 20% ఓట్లు ఎక్కడ పండి? పవన్ కళ్యాణ్ అని ఇది ఒక్కసారి అన్న దానికాడే కదా పండి. ఒకసారి అన్నా కదా, ఈసారి తగ్గమన్నా, అంతే. కాంప్రమైజ్ లేదు అసలు. ఈ ఒక్క విషయంలో అసలు మా వాళ్ళు ఈసారి తగ్గితే వాళ్ళు మట్టి గురించి పోతారు, అంతే. సక్సెస్ఫుల్ గా అయితే విజయవాడలో ప్రాముఖ్యత కలిగిన
సినిమాని అవ్వాలేస్తున్నారు. ఉద్దేశపూరితంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు అది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది. ఆయన సినిమాని అడ్డుకుంది. ఇది నిజంగా రాజకీయాల్లో ఇదేం నీతి అని చెప్పాను పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జ్యోతి, ఇక అలీం మరి ఎలక్షన్స్ పై అంచనాలు ఎలా ఉన్నాయి? ఎలక్షన్లకి అంచనాలు అనేది జనసేన అధినేత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ విషయంలో వెనక్కి తగ్గది లేనట్లుగా ఉంది. ఎక్కడికక్కడ సినిమాస్ వద్ద రద్దీ కొలాలను కొనొచ్చు. రాత్రి నుంచి కూడా టికెట్ల కోసం ఎదురు చూపులు, అభిమానుల కొలాలం మీరు గమనించినట్లయితే పెద్ద ఎత్తున సినిమాస్ వద్ద తాకిడి చూడొచ్చు. ఖచ్చితంగా వారం నుంచి 10 రోజుల పాటు ఈ క్రౌడ్ ఇలాగే కంటిన్యూ అవకాశం ఉంది. ప్రతి మొత్తం మీద కూడాను అభిమానులు ఈసారి చాలా చైతన్యంగా ఉన్నారు. ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పి కూడాను చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ చేస్తే చాలా మంది బెనిఫిట్ షో అయితే పడలేదు. మనకి ఇక్కడ విజయవాడలో పడలేదు, హైదరాబాద్ గట్ట అయితే బెనిఫిట్ షో పడింది. ఏంటంటే మన సినిమానే టార్గెట్ చేశారు. కంపల్సరీగా చెప్తున్నాను కదా, పక్క ప్రతి దానికి ఈ వరకు ఉన్నదే టార్గెట్ ఇప్పుడు వేరు కంపల్సరీగా. ఎందుకంటే ఏ రకంగా సార్ మంచి చేపలకు ఎవరికి నచ్చదు కదా. ఈ రోజు వాళ్ళు వీళ్ళు సొమ్ముకునే రకం కాదు పవన్ కళ్యాణ్. ఏం డాషింగ్ మొగల్లోగా మాట్లాడతాడు, అన్ని చేస్తాడు, అది నచ్చదు వాళ్ళకి. ఏ రకంగా నచ్చినా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కానీ మీరు ఎంత అడ్డుకున్నా ఎంత చేసినా 30 రూపాయలు 60 రూపాయలు కాదు, 3 రూపాయలు పెట్టండి, 6 రూపాయలు పెట్టండి. మేము చూస్తాం సినిమా. మీరు 3 రూపాయలకి 6 రూపాయలకి పెట్టేంత మాత్రమే సినిమా ఫ్లాప్ అవ్వదు. మీరు ఏదో విజయం సాధించాలనుకున్న విజయం మాకు విజయం మీరు చేయడం వల్ల. ఎంత తగ్గితే మేము అంత ఎత్తుకు ఎదుగుతాం. మీరు అనుకున్నారు ఏంటో ప్రతి చేయండి పర్లా, మీరు ఏ అసలు మీరు చేయండి. మా మౌనం మా విజయం. చెప్పండి, సునీల్ సినిమా అయినా సంపన్న బాబు సినిమా అయినా పవన్ కళ్యాణ్ సినిమా అయినా రూలే కదా. రూల్ మీకు చేసి నాకు చేసి మరి ఎంత రాష్ట్రం పాలించడం మరి వారికి చేయాలి కదా. మరి వారు అన్నిట్లో ఉన్నారు కదా. ప్రతి రూల్స్ అంటే ఈ వారే అందరికి చేస్తుంది, ప్రతి ఒక్కరికి చేస్తుంది. ఇవాళ బ్యాచ్ అందరూ ఏంటంటే అలర్ట్ చేయడానికి గొడవలు పెట్టాలి మేము చెప్పాలంటే. కానీ ఏంటంటే ప్రతి ఫ్యాన్స్ లో కూడా బెనిఫిట్ షో పాడాలని బాధ మాత్రం కంపల్సరీగా ఉంది. మేము బాధ చెప్పే సమస్య కాదు. మా గురువు గారు అందరూ డాన్స్ వేస్తే వేరు, అడుగు పెడితే చాలు రికార్డులు పక్కన కూడా మా రికార్డులను బాయ్. మీరు ఎన్ని చేసినా ఏమ తగ్గేదేలే. చెప్పండి, ఎవరికైనా చెప్పండి, మేము చెప్తున్నాం. 3 రూపాయలు 6 రూపాయలు పెట్టండి, డబ్బుల సమస్య కాదు. కోట్లే మాది కాదని చెప్పి చాలా పంచి పెట్టాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా డబ్బులు రెమ్యూనేషన్ ఎవరికైనా ప్రొడ్యూసర్కి ఎంత లాస్ అయినా కానీ తన డబ్బులు తీసుకోకుండా ఎదురు ఇచ్చే వ్యక్తి ఒక్కడే ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది గ్రేట్ ఫ్యాన్స్ అంటే బ్లాక్ ఫ్యాన్స్ చెప్తున్నాం. మేము వస్తున్నాం బ్లాక్ ఫ్యాన్స్ అని మేము ప్రౌడ్ గా మీరు వస్తున్నాం. మాకు ఫ్లాప్ అయిన పర్లా ఇద్దరు ఇద్దరుతో ఫ్లాప్ అయితే మీకు సంబంధం, మాకు సంబంధం ఉండదు. మాకు ఫ్లాప్ అయితే మీకు ఇట్టు. మేము ఇండస్ట్రీ మొత్తం ఇట్టు కొట్టేస్తుందంటే మేమే. చాలా మంది ఫ్యాన్స్ అంటారు, అందరు ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ అయ్యారు తెలుసా మీకు. మొన్న ట్రిబుల్ కూడా వెనకొచ్చినప్పుడు రైట్. థ్యాంక్ యూ అలీం. రైట్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలని శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, తెలంగాణలో థియేటర్స్ వద్ద ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది, స్పందన ఎలా ఉంది? సేమ్ తెలంగాణలో కూడా భీమ్లా నాయక్ సంబరాలు మాత్రం అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా స్పెషల్ షోలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 5 షోలకు గాను ఉదయం షో కూడా కాసేపు క్రితమే ముగిసిందని చెప్పుకోవచ్చు. అభిమానులు కూడా భారీ ఎత్తున థియేటర్ వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా పొలిటికల్ ఎంట్రీ కూడా అయినట్టుగా ప్రస్తుతం అయితే థియేటర్ వద్ద చూడొచ్చు. అభిమానులతో పాటు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఫోటో కూడా ఇక్కడ అభిమానం చాటుకుంటున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఏదైతే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ మొత్తంలో ఇక్కడ థియేటర్ వద్దకు చేరుకొని ఫ్లెక్సీలపై పాలాభిషేకం, అదేవిధంగా పసుపు కుంకుమ, అదేవిధంగా కొబ్బరికాయలు కూడా కొట్టి దేవుడు మా భీమ్లా నాయక్ అనేది మాత్రం ప్రస్తుతం అయితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లో కూడా ఇదే సందడి నెలకొంది. ప్రస్తుతం అయితే మనతో అభిమానులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు సినిమా సారాంశం ఏంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్ర వహించారు. ఈ పోలీస్ పాత్ర ద్వారా జనాలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, సినిమా చూసి బయటకు వచ్చినటువంటి అభిమానులు ఉన్నారు. చెప్పండి, మొదటి షో చూశారు, ఎట్లా ఉంది అసలు ఇక్కడ? పవన్ కళ్యాణ్ అంటే గతంలో కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఒక పాత్రలో చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అనే దాని మీద ఏది తీసుకున్నా కూడా సామాన్య జనాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే దాని మీద ఒక గిరిజన అంటే ఒక లంబాడి ఒక సమాజంలో ఉండబడే పరిస్థితుల వాళ్ళ గురించి పోరాటం చేస్తూ ఉండే
అతన్ని కంట్రోల్ చేసేందుకు ఒక డిపార్ట్మెంట్ లో ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఉద్యోగంలో కూడా ఒక సిన్సియర్ ఆఫీసర్ గా డ్యూటీ చేసుకునే అతన్ని ఒక రాజకీయంగా అంటే వేరే వేరే అధికారంగా వేరే ఇబ్బందులు పెట్టే పరిస్థితులకి వెళ్ళి అతను డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేయించేదానికి కూడా వాళ్ళు ఒక రకంగా అతన్ని డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేసిన క్రమంలో అతను బయటకు వచ్చి మళ్ళీ సామాన్య జనం గురించి అదే విధంగా పోరాటం చేస్తూ ఇప్పుడు అంటే లాస్ట్ ఎండింగ్ సీన్ వరకు నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ అనే దాని మీద అంటే ఒక సిన్సియర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే పవన్ కళ్యాణ్ ను వాళ్ళు రాజకీయంగా ఒత్తిడి చేయడం వలన మళ్ళా సామాన్య జనం వరకు వెళ్ళి మళ్ళీ అదే గిరిజన తండాలకు అతని భార్య మీద కూడా అరచకాలు చేసే పరిస్థితులు అక్కడికి తండాలకు వెళ్ళి ఆ రకంగా మళ్ళా సామాన్య జనం నుంచి మళ్ళా అదే డిపార్ట్మెంట్ కూడా లాస్ట్ ఎండింగ్ లో కూడా డిపార్ట్మెంట్ అంటే ఏదైతే డిపార్ట్మెంట్ అతను ఉండి పని చేయలేనప్పుడు అతను బయటకు వచ్చినాక కూడా డిపార్ట్మెంట్ చేయలేని పనులన్నీ కూడా అతను రాజకీయంగా వాళ్ళని ఎవరెవరైతే ఇట్లా సామాన్య జనం మీద పడి దోచుగా తింటూ ఉన్నారో వాళ్ళను అది చేసి ఒత్తిడి చేసి ఆ రకంగా ఒక మంచి మెసేజ్ సామాన్య జనం గురించి పోరాడే ఒక మంచి మెసేజ్ ప్రతి సినిమాలో కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఒక 3-4 సినిమాలలో నటించిన ప్రతి పోలీస్ క్యారెక్టర్ లో నటించిన ప్రతి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. అదే విధంగా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలో అంటే దాదాపు సామాన్య జనానికి సంబంధించిన ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పండి ఎట్లా ఉంది సినిమా? చాలా బాగున్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ కక్షలు సాధించే వల్ల సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ తన అభిమానులు సినిమాను బాగా ఆడాలని కోరుకుంటున్నారు. తన అభిమానులు సినిమా చూస్తే మాకు సరిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే సామాన్య జనాలలో కూడా మంచి పేరు వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. చెప్పండి ఎట్లా సినిమా? సినిమా బాగున్నది. పొద్దున 3:30కి వచ్చి చూస్తున్నాం ఇక్కడ. సినిమా బాగున్నది. జై భీమ్లా నాయక్, జై పవర్ స్టార్. చెప్పండి పవన్ కళ్యాణ్ అభిమానంగా మీరు ఎలా సినిమా స్వీకరిస్తున్నారు? ఈ సినిమా రావడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను ఈ సినిమాని దగ్గర నుండి చూశాను, షూటింగ్ లో వర్క్ చేశాను కొద్దిపాటు. సో నా పరంగా చూసుకుంటే అభిమానులకు అందరికీ ఐపీస్ లాంటి సినిమా ఇది. ఇంకా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్ లో చాలా ఇరగదీశారు. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం పీక్స్ వచ్చేస్తుంది. ప్లస్ ఇంకొకటి లాస్ట్ 20 minutes హైలైట్ అండి సినిమాకి. క్లైమాక్స్ ఫైటింగ్స్ కానీ చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా చేశారు. తెలంగాణ ప్రభుత్వం 5 షోలకు అనుమతి ఇవ్వడం ఎట్లా మీరు 5 షోలకు అనుమతి ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో 2 వారానికి ఒక సినిమా రావడం వల్ల ఈ సినిమా కలెక్షన్లు దెబ్బతినకుండా కూడా అన్ని విధాలుగా అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అభిమానులు మాత్రం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భీమ్లా నాయక్ ఈవేళ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగే. ఈవేళ మూవీ విడుదలతో అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ సందడి మొదలైంది. తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభం కావడంతో థియేటర్ల వద్ద పూనకాలతో శివాలెత్తిపోతున్నారు అభిమానులు. మూవీ బ్లాక్ బస్టర్ అంటూ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ కేరింతలతో హంగామా చేస్తున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భీమ్లా నాయక్ సినిమా మలయాళ మూవీ అయ్యప్పనం కోసియంకు రీమేక్. అక్కడ బిజీ మీనన్, పృథ్వీరాజ్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి చేశారు. సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ జరగా ఏపీ, తెలంగాణలోను పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు వేశారు. ఇవి చూసిన ప్రేక్షకులు సినిమాపై తమ స్పందన తెలియజేస్తున్నారు. దాదాపు అందరూ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. దర్శకుడి టేకింగ్, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగినప్పటికీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం సినిమాకు ఊపొస్తుందని, ఆ తర్వాత నుంచి ప్రతి సన్నివేశం కళ్లు తిప్పుకోకుండా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాకు రానా నటన ప్రత్యేక ఆకర్షణ అంటున్నారు. నెగిటివ్ షేడ్స్ లో రానా కుమ్మేశాడని అంటున్నారు. భీమ్లా నాయక్ యుఎస్ లో కూడా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. హిట్ టాక్ వచ్చింది. అయితే అక్కడ అభిమానులు సందడి చేస్తున్నారు హిట్ తో. మరి అభిమానులు ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, చెప్పండి. ఎలా ఉంది భీమ్లా నాయక్? భీమ్లా నాయక్ అసలు మేమంతా ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ స్టూడెంట్స్ అండి, మాస్టర్ స్టూడెంట్స్. ఇక్కడ అంతా మేము ఫ్యాన్స్ మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి మాకు థర్డ్ షో అండి. ఇప్పుడు లైన్ గా థర్డ్ షో చూసి వస్తున్నాం ఇప్పుడే బయట నుంచి. అసలు క్రేజీ మూవీ, మాస్ ర్యాంపేజ్ అయిపోయింది అన్న మూవీ. అసలు నెక్స్ట్ లెవెల్ ఫండ్ వచ్చింది మాకైతే. అసలు మా బాయ్స్ అంతా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన చూపించాడు. అసలు అవుట్ స్టాండింగ్, అందరికి ఇచ్చేసాడు, అందరికి ఇచ్చేసాడు. ఈ మల్టీ స్టారర్ ఎలా అనిపిస్తుందండి ఈ కాంబో? పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూపిస్తారు అన్నారు. నెక్స్ట్ లెవెల్ అండి అసలు పర్ఫార్మెన్స్ వైజ్. అసలు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఇచ్చి పడేశారు. అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇంకా ముందు ముందు మాస్ ఎంటర్టైన్మెంట్ మాకు చాలా కాలం కోరుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ నుంచి విద్యార్థులందరూ చాలా ఎనర్జెటిక్ గా వచ్చారు. అండ్ పొద్దుట పాపం 11 గంటలు 12 గంటల నుంచి ఈ రోజు ఇప్పుడు మాకు నైట్ 10 అయింది. ఇప్పటి వరకు మన స్టూడెంట్స్ మేము లైన్ వరుసగా 3 షోలు చూడడం జరిగింది. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? అండ్ భీమ్లా నాయక్ మాత్రం చాలా మంచి మెసేజ్ అండ్ ఎవ్రీవన్ కనెక్టెడ్. అండ్ అది మంచి కలెక్షన్స్ ఎలా ఉన్నాయండి? చెప్పండి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ హ్యూస్టన్ లో ఆల్మోస్ట్ మాకు 15 థియేటర్లు రిలీజ్ అయిందండి. టెక్సస్ మొత్తం 4 సిటీల్లో 60 పైన షోలు రావడం జరిగింది. మేము ఇక్కడ చూస్తే 25-30 నగరాల్లో భారీ ఎత్తున అభిమానులందరూ ఈ బాణ సంచాలు కాల్చి ఆర్వీలు, కార్ ర్యాలీలు ఇవన్నీ చేయడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మాత్రం
సూపర్ డూపర్ హిట్. అంటే పవన్ కళ్యాణ్ రానా వీరిద్దరి కాంబో మీకు ఎలా అనిపిస్తోంది? పవన్ కళ్యాణ్ సటల్ యాక్టింగ్ చేశాడు, మాకు కావాల్సింది మాకు దొరికింది. బాగున్నాయా త్రివిక్రమ్ గారి డైలాగ్స్ బాగున్నాయా? ఉదయం నుంచి ఏమాత్రం వాతావరణం అనుకూలించకపోయినా కానీ మార్నింగ్ 11 గంటలతో స్టార్ట్ అయ్యి కార్ ర్యాలీతో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాము ఇప్పటి వరకు రాత్రి అయినా కానీ అదే విధంగా విజయోత్సవాలు జరుపుకుంటూ ఇక్కడ ఇంకా అది కొనసాగుతూ ఉంది. సో దాదాపు ఇది 3వ షో అన్నమాట మార్నింగ్ నుంచి. సో ఇక్కడ విద్యార్థులతో ఇదంతా వీళ్ళ స్పెషల్ షో ఇప్పుడు వీళ్ళు బుక్ చేసుకున్నారు. సో అదే కాకుండా మార్నింగ్ ప్రీమియం షోతో స్టార్ట్ అయింది. ఆ ప్రీమియం షో కూడా ఊహించని విధంగా సినిమా థియేటర్ మొత్తం అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. సో ఇది యుఎస్ బాక్స్ ఆఫీస్ అండి. బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ బద్దలైంది రోజు హ్యూస్టన్ లోని. థ్యాంక్ యూ వెరీ మచ్ 99. అంటే మీకు ఈ కాంబో ఎలా అనిపిస్తోందండి? మల్టీ స్టారర్ కదా పవన్ కళ్యాణ్ అండ్ రానా, ఈ కాంబో వీళ్ళిద్దరి షేడ్స్ ఎలా ఉన్నాయి? వినిపిస్తుందండి నేను అడిగింది. షేడ్స్ అయితే అసలు చెప్పుకోవాల్సిన పవర్ స్టార్ అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు పాలిటిక్స్ లో ఒక సైడ్ ఉంటూ ఇట్లా మూవీ పైన ఇంత కాన్సన్ట్రేటెడ్ గా వర్క్ చేశారంటే అసలు నెక్స్ట్ లెవెల్. అది మా ఫ్యాన్స్ కోసం ఇంత కష్టపడుతున్నాడు అన్న. మేము డెఫినెట్లీ అసలు పవర్ స్టార్ నుంచి ఇంత యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎక్స్పెక్టేషన్స్ కి నెక్స్ట్ లెవెల్ రీచ్ అయ్యాడు అన్న. డైలాగ్స్ ఎలా ఉన్నాయండి? డైలాగ్స్ ఎలా ఉన్నాయి? అసలు బీజిఎం అయితే తమనన్నా థియేటర్ మొత్తం షేక్ అయిపోయింది. వైబ్రేషన్ సీన్స్ 4-5 ఉంటాయి, అవి చాలు. ఎన్నిసార్లు అయినా రిపీట్ ఆడియన్స్ వస్తూనే ఉంటారు, ఎన్నిసార్లు అయినా వస్తూనే ఉంటారు. మేము 3 సార్లు చూసే వరకు అసలు బోరే కొట్టలేదు. ఎవ్రీ టైమ్ వి వాచ్ ఇట్స్ ఎ న్యూ వన్ ఫర్ us. రానా పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? ఒక నెగటివ్ షేడ్ లో రానా క్యారెక్టర్ ఎలా ఉంది? రానా పర్ఫార్మెన్స్ అసలు మేము బాహుబలిలో చూసిన రానా ఎంత తగ్గలేదో ఇక్కడ సేమ్ పవన్ కళ్యాణ్ మూవీలో రానా కూడా అంతే తగ్గలేదు. అసలు ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కాకపోయినా అసలు ఇది పాన్ వరల్డ్ మూవీ. వరల్డ్ లో ఎక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నా గానీ పాన్ వరల్డ్. అసలు ఓన్లీ తెలుగులో రిలీజ్ అయినా గానీ ఇది పాన్ ఇండియా క్రేజ్ లెవెల్ మూవీ. అసలు పవర్ స్టార్ ఇచ్చి పడేశాడు, రానా కూడా ఇచ్చి పడేశాడు. ఇద్దరు క్యారెక్టర్స్ తగ్గలేదు. క్యారెక్టర్స్ ఇద్దరివి కూడా ఇద్దరు అన్నట్టుగా చూపించారు. అండ్ నిత్యా మీనన్ పడేసింది. నిత్యా మీనన్ డైలాగ్స్ కానీ సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. నిత్యా మీనన్ గానీ సంయుక్త మీనన్ ని గానీ అసలు చాలా బెటర్ గా. అసలు రావు రమేష్ గారు కామెడీ అయితే మేము అసలు పగలబడి నవ్వుకున్నాం థియేటర్ లో. చాలా ఫన్ అనిపించింది. పవన్ కళ్యాణ్ కి చాలా రోజుల తర్వాత ఒక హిట్ వచ్చింది. ఆ హిట్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో మీరే చూసుకోండి. టేకింగ్ ఎలా అనిపిస్తోంది? బాక్స్ ఆఫీస్ చూడండి. టేకింగ్ ఎలా అనిపిస్తోంది మీకు? థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓవరాల్ గా ఈ మూవీ టేకింగ్ గానీ, డైరెక్షన్ పార్ట్ గానీ అండ్ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఎట్లా అనిపిస్తున్నాయి? అసలు 100% కాదు 200% పర్ఫార్మెన్స్. అసలు కంటెంట్, ఆ స్టోరీ లైన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ బ్యాక్ డ్రాప్, బీజిఎం, ఆర్ఆర్ అన్ని అసలు నెక్స్ట్ లెవెల్ అండి. 200% వచ్చింది. అసలు ఫ్యాన్స్ కి ఇదే పండగ అండి, అసలైన సంక్రాంతి పండగ మాకు ఇప్పుడే. అసలు ఎవరు మూవీ ఆపాలనుకున్నా కానీ ఆపలేరు. టికెట్ ప్రైసెస్ తగ్గించుకోండి, అసలు ఎవ్వరు ఆపలేరు పవన్ కళ్యాణ్ మూవీని. అసలు మాకు అసలైన పండగ ఈ రోజు తోటి స్టార్ట్ అయింది. ప్రీమియర్ షో అంటే మాకు పండగ. మళ్ళీ చూస్తాం. టికెట్ కాస్ట్ ఎంత తగ్గించుకోండి, మళ్ళీ చూస్తాం, మళ్ళీ వస్తాం. స్టూడెంట్స్ పవర్, ఫ్యాన్స్ పవర్ అంటే చూపిస్తాం. అసలు పవర్ స్టార్ ని ఎప్పుడు తగ్గించాలని చూసినా గానీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోతే అది అసలు పవర్ స్టార్ అంటే. అయితే మీరు ఇప్పుడు మూవీని ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఈ మూవీని ఒక ఆడియన్స్ ఇంతగా ఎంజాయ్ చేయడానికి ఎసెట్ అయిన అంశాలు ఏంటి? స్టార్డమా లేకపోతే టెక్నికల్ వాల్యూసా ఏవి? పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్. అసలు స్టార్డమ్ గురించి అసలు తెలుసు, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. పవన్ కళ్యాణ్ అంటే ఆబ్వియస్లీ దట్ స్టార్డమ్ అండి. అసలు స్టార్డమ్ గురించి మాట్లాడే పనే లేదు. ఆ స్టార్డమ్ ని బ్యాకప్ చేసుకొని త్రివిక్రమ్ అన్న అండ్ ఆ డైరెక్టర్ గాని, అసలు ఆ స్క్రిప్ట్ గాని, అసలు ఆ మధ్యలోని లైక్ ఆ టాలెంటెడ్ పర్సన్స్ ని తెప్పించి ఆ డ్రమ్స్ కొట్టించడం గాని,
ఆ అంతరించిపోతున్న కళలను తెప్పించి పవర్ స్టార్ అన్న ఎంకరేజ్ చేసి పద్మశ్రీ తెప్పించి అసలు అది వినడానికే కానీ అసలు చాలా బెటర్ గా అనిపించే ఆ విజువల్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదన్నా కానీ రైట్ ఫ్రమ్ ద అసలు స్టార్ట్ దే ఆర్ నో వర్డ్స్ అండి మా ఫ్యాన్స్ వర్డ్స్ లేకుండా పోతున్నాయి అంటే ఎక్స్పెక్ట్ చేయడం ఎండ్ వరకు రైట్ ఫ్రమ్ ద మూవీ అసలు ఈ మేము ఫుల్ టీ షర్ట్స్ తోటి ఇట్లా ఇవన్నీ అమెరికాలో ఇవన్నీ ఇండియా నుంచి భీమ్లా నాయక్ క్రేజ్ ఇవన్నీ ఫ్యాన్స్ అందరితో తెప్పించి మార్నింగ్ నుంచి అసలు షోస్ మొత్తం తిరుగుతూ ఉన్నాము. ఇట్లా మేము చాలా చేసామండి మార్నింగ్ నుంచి. గొంతులు పోయినాయి మాకు మూవీ కలిసి మాకు గొంతులు పోయినాయి అయినా వస్తూనే ఉంటాం. లాస్ట్ గా రైట్ ఫ్రమ్ ద మూవీ వాట్ ఇస్ ద మెయిన్ ఎఫెక్ట్ అని అడిగారు కదా మూవీకి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి లాస్ట్ పవన్ కళ్యాణ్ పడేస్తూనే ఉంటారు. అసలు ఎప్పటికీ ఎప్పుడు సాట్ రాడన్నట్టు ఉంటారు. రైట్ లైక్ క్యాట్ అండ్ మౌస్ మైస్ గేమ్ కింద ఉంటారు. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ లో అవుట్ అండ్ అవుట్ టూ సాంగ్స్ ఉంటాయి అండ్ 2 ఇన్వెస్టిగేషన్ సీన్స్. కుర్చీలో కూర్చోలేరండి ఫస్ట్ హాఫ్ అయితే. స్టార్టింగ్ లో నుంచి ఇట్లా మెల్లమెల్లగా గ్రాఫ్ రేస్ అవుతూ ఉంటది, మీకు మెల్లమెల్లగా రేస్ అవుతూ ఉంటది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు మైండ్ బ్లాక్ అయి లైక్ అసలు మెల్లగా రేస్ అయ్యి అక్కడితో ఎండ్ చేసి ఇంటర్మిషన్ కి మళ్ళీ ఇంటర్మిషన్ కి అసలు ఫస్ట్ హాఫ్ ఉన్నదానికి నెక్స్ట్ లెవెల్ చేశారు సెకండ్ హాఫ్. అసలు మా ఫ్యాన్స్ అయితే పండగ ఇది, మాకు ఇంతకు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ ఇది. ఆల్ అండ్ ఆల్ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. తమన్ గారి గురించి ఏం చెప్తారు? తమనన్నకి వాళ్ళ అమ్మ అన్నం పెడుతుందో లేదో మాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ మేము తినిపిస్తాం తమనన్నకి, ఇచ్చి పడేస్తాం తమనన్నకి. అసలు తమనన్న ట్విట్టర్ లో ట్వీట్లు వేస్తున్నప్పుడే మాకు అర్థమైంది తమనన్న. అది మొన్న ట్రైలర్ వచ్చినప్పుడు తను ఒక ట్వీట్ చేశారనమాట, అన్ని అక్కడే చేస్తే ఎలా అని చెప్పేసి. సో నిజంగానే దాన్ని నిలబెట్టుకున్నారు. ఈ రోజు సినిమా చూస్తే థియేటర్ దత్తరిల్లిపోతుంది. అసలు ఆ సౌండ్లకి ఫ్యాన్స్ నుంచి వచ్చే రియాక్షన్ కి అసలు ఎలా అంటే మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే థియేటర్ లో చూస్తారు. పవన్ అన్న బీజిఎం ప్లస్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానాన్ని చూపించారు, అలాగే సినిమా యొక్క అప్డేట్స్ అన్ని కూడా మాకు తెలియజేశారు. ఎంత సక్సెస్ అయిందో మీ జోష్ లోనే మాకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సక్సెస్ ని అందించారు. అటు డైరెక్టర్ గారు కావచ్చు, అలాగే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భీమ్లా నాయక్ ఒక పండగగా మారింది. అలాగే దీని మీద మరిన్ని వివరాలని అందించడానికి శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. మార్నింగ్ జ్యోతి గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా ఈ రోజు విడుదల కావడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గల ఊర్వశి థియేటర్ లో ఈ రోజు స్పెషల్ మార్నింగ్ షో విడుదలైంది. అభిమానులు కూడా మనతో ఉన్నారు. ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం అతిపెద్ద సినిమా గల భీమ్లా నాయక్ సినిమానే కానీ అంటున్నారు. ఏదైతే ఇప్పుడు సినిమా చూసినటువంటి యొక్క వీళ్ళు మనతో మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క సినిమా భీమ్లా నాయక్ ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు సమ్మక్క జాతర జరిగింది. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జాతర జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ చాలా అద్భుతంగా ఉంది. మాకు ఫ్యాన్స్ ఏ విధంగా త్రివిక్రమ్ చూపించాలనుకున్నారో దానికంటే ఎక్కువ రెట్టింపు చూపించి పవన్ కళ్యాణ్ అభిమానుల్ని చాటుకోవడం జరిగింది. ఈ విజయం ప్రతి ఒక్కరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంకితం చేస్తున్నాం. ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించి ఇంకా విజయవంతం చేయాల్సిందిగా మేము పవన్ కళ్యాణ్ సినిమా ఇంత ముందు గతంలో ఇలాంటి సినిమా వచ్చిందా? ఈ యువతకు ఇది ఎలాంటి దిశానిర్దేశం చేయబోతుంది? రెండు యువ హీరోల మధ్య జరుగుతున్నటువంటి మరి ఫైటింగ్ లో ఈ యొక్క సినిమా భాగంగా చూసుకోవచ్చు. వాళ్ళిద్దరూ వారధిగా ఎట్లా మళ్ళీ చివరికి ఎట్లా సక్సెస్ అవుతారో ఈ సినిమా మనకు చాలా కట్టినట్టు చూపించడం జరిగింది. ఈ సినిమా ద్వారా కూడా యువత చాలా నేర్చుకోవచ్చు. కోపం ఆవేశం కాకుండా ఎట్లా ఉంటే మరి సమాజంలో మనం సెటిల్ అవుతామని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము చాలా సంతోషిస్తున్నాం. చాలా పెద్ద హిట్ అయింది. మర్చిపోలేని ఒక గిఫ్ట్ గా మేము అభిప్రాయపడుతున్నాం. గత వారం రోజుల ముందునే ఈ టికెట్లు అయిపోయినాయి.
అంటే 10 రోజుల తర్వాతనే టికెట్ దొరుకుతాయని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? భూపాలపల్లి జిల్లాలో 2 థియేటర్లు ఉన్నాయి. 2 థియేటర్లు కూడా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యాన్స్ కోసం మరి ఎక్కువ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భూపాలపల్లిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఊర్వశి థియేటర్ యాజమాన్యం స్పెషల్ షో వేయడం జరిగింది. స్పెషల్ షో కూడా చాలా మంది మరి టికెట్లు దొరకక సుమారు 1000-2000 మంది చాలా మంది యువకులు కూడా మరలి వెళ్ళడం జరిగింది. చాలా ఇదొక గొప్ప విజయం. ఎందుకంటే ఇప్పటికి కూడా అన్ని థియేటర్లో చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టికెట్ కూడా దొరకలేవు. ఈ యొక్క సినిమా ఎలా ఉంది? అసలు సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఒక పోలీస్ ఆఫీసర్ కు ఉన్న ఒక పొలిటీషియన్ మధ్యలో జరుగుతున్నటువంటి వారధి లెక్క కల్పిస్తుంది. లాస్ట్ చివరికి మరి వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహపూర్వ భావం తీసుకొని వచ్చి సమాజం కోసం పాటుపడే విధంగా చూపించడం జరుగుతుంది. ఈ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సినిమా గురించి మీరు ఫ్యాన్స్ గా మీరు ఏమంటారు? ఫ్యాన్స్ గా ఏమంటారు ఈ యొక్క సినిమా? నేను ఆల్రెడీ తమిళ వర్షన్ చూసా, కానీ కంప్లీట్ చేంజ్ అన్న. దానికి దీనికి సంబంధం అస్సలు లేదు. అహంకారానికి మన కోపానికి మధ్యలో ఉండే ఈ సిచ్యువేషన్ ఈ సినిమా. పవన్ కళ్యాణ్ ఏమాత్రం తగ్గలే, రానా తగ్గలే, ఇచ్చి పడేసిల్లు. ఈ సినిమా ఎలా ఉంది? అసలు ఈ సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు మీకు ఎలా ఆకర్షించాయి? అన్న మాటలు చెప్పలేమన్నా. ఏది ఉన్నా కానీ థియేటర్కి రావాలి, సీట్లో కూర్చోవాలి, ఎంజాయ్ చేయాలి. సినిమా కాన్సెప్ట్ ఏందనేది మొత్తం థియేటర్లోనే జాతరే. తమన్ అన్న మాత్రం ఇచ్చి పడేసిండు. తమన్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు. దర్శకుడు కొత్తడైనా గానీ మనడు నల్గొండ ఇచ్చి పడేసిండు. మాటలు త్రివిక్రమ్ మామూలుగా లేవు. అందరూ యాక్టింగ్ అన్న హైలైట్. ఈ యొక్క సినిమా గురించి మరీ అభిమాని చెప్పబోతుంది. చెప్పండి, ఈ యొక్క సినిమా ఎలా ఉంది? చాలా చాలా మంది మన భూపాలపల్లి జిల్లాలోని భారీ ఎత్తున పెద్ద పవన్ కళ్యాణ్ చాలా చాలా పెద్ద ఎత్తున భారీ సినిమా బాగా హిట్ అయింది. సినిమా మొత్తం ఫ్యాన్స్ ఒక వారం రోజుల నుంచి వెళ్ళి చాలా కష్టపడ్డాము. ఇంత భారీ ఎత్తున చేశాము. పెద్ద పెద్ద కట్అవుట్లు కానీ, పెద్ద పెద్ద స్క్రీన్లు కానీ, పెద్ద పెద్ద అన్ని చాలా చాలా బాగా చేసాం. సినిమా 100% సూపర్ సూపర్ హిట్. సినిమా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు ఈ రోజు నుండి స్పెషల్ మార్నింగ్ ఉదయం నుండి ఇక్కడ ఈ యొక్క సినిమా విడుదలైంది. ఏదైతే ఈ సినిమా గురించి ఈ యొక్క మన ఇక్కడ అభిమానులు అయితే సినిమా బాగుందని చెప్తున్నారు. ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఏదైతే ఉందో అతను మ్యూజిక్ చాలా అద్భుతంగా ప్రదర్శించాడు. ఏదైతే ఈ యొక్క సినిమా భీమ్లా నాయక్ నుండి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సినిమా ఈ రోజు స్పెషల్ మార్నింగ్ నుండి ఉదయం 7 గంటల నుండి ఈ యొక్క సినిమా ప్రారంభమైంది. ఈ యొక్క సినిమా ఈ యొక్క 2022 సంవత్సరంలో మాట్లాడడానికి భూపాలపల్లి నుండి వీరాభిమాని ఉన్నాడు. చెప్పండి, ఈ యొక్క సినిమా ఎలా ఉంది? సూపర్ డూపర్ హిట్. ఇక దీనికి తిరుగులేదు. ఇంకా బ్రేక్ అయితేది ఇక అన్ని ఏంటంటే మళ్ళీ రిపీట్ చేసిండు. ఇక అసలు ఇక తిరుగులేదు. మన ఆల్రెడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగులో మొత్తం డీప్ బ్రేక్ అయితే ఎలా ఉంది ఈ యొక్క స్టోరీ గానీ, ఈ యొక్క పాటలు గానీ, ఈ యొక్క సన్నివేశాలు గానీ? నరాలు నిక్కపడిచినాయి. ఒక సినిమా గురించి మనతో మాట్లాడడానికి ఇంకా వీరాభిమానులు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క సినిమా ఎలా ఉంది? చెప్పండి, సినిమా ఎలా ఉంది? భీమ్లా నాయక్ సినిమా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క భీమ్లా నాయక్ సినిమా పవర్ స్టార్ మెగాస్టార్ ఫ్యామిలీ నుండి ఎవరు లేరు ఇక్కడ. ఎలా ఉంది సినిమా? చూస్తున్నంత చెప్పు. సినిమా మొత్తం ఘోరంగా ఉన్నది. సినిమా మొత్తం అభిమానులు ఘోరంగా ఉన్నారు. యువతకు ఈ సినిమా ఏం నేర్పాడు? బద్దలు కొట్టండి. అంటే సినిమా స్టోరీ గానీ, ఈ యొక్క పాటలు గానీ యువతకు ఎలా ప్రవర్తించుకోవాలి, ఎలా చేయాలి అనేది చెప్పేసి ఎలా ఉంది ఇక్కడ సన్నివేశం? ఫ్యామిలీ చూడొచ్చు, ఆల్ ఓవర్ ప్రతి ఒక్కరు. దాన్ని ఏమంటారు, దాంట్లో అగ్లీ ఉండదు. 100% సూపర్ డూపర్ హిట్. అంటే ఈ యొక్క సినిమా గురించి మనకు చెప్తున్నారు, ఎలా ఉంది అంటున్నారు. అసలు అభిమానులు గానీ పెద్ద ఎత్తున ఇక్కడ కట్అవుట్లు గానీ ఇలా చేశారు. చెప్పండి మీరు. హైలైట్ అన్న అంటే ఫ్యామిలీస్ వచ్చి ఎవరైనా ఏది చూసినా నిమిషం కూడా దాంట్లో తేడా అనేది లేదు, ఏదైనా మిస్టేక్ అనేది లేదు.
ఇక అన్న మాత్రం ఫ్యామిలీ పరంగా ఈ యొక్క మూవీ తీసిండు. భీమ్లా నాయక్ అంటే ఆల్ ఓవర్ ఇండియా సూపర్ డూపర్. భీమ్లా నాయక్ సినిమా గురించి ఇక్కడ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ భీమ్లా నాయక్ కటౌట్ అని ఇక్కడ ఉన్నటువంటి అడ్వాన్స్ టికెట్లు తీసుకొని ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క సినిమా ఈ రోజు విడుదలైంది. విడుదల అయిన క్రమంలో అభిమానులు మాత్రం ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమా ఏం చెప్తే సినిమా అంటే మామూలుగా ఉండదు. సినిమా అనేది ఒక విధంగానే కాదు, అందరికి వర్తించే సినిమా ఇది. అమ్మాయిలకు కానీ ఒక మానవుడు ఎట్లా జీవించాలి నిత్య జీవితంలో ఆవేశపడకుండా అంటే ఏం చేయాలి అనేది చాలా నేర్చుకోవచ్చు మూవీ నుంచి. పవన్ అన్న సినిమా అంటే మామూలుగా ఉండదు, ఏదో ఒకటి కరెక్ట్ మెసేజ్ ఉంటది. ఆ మెసేజ్ ని కరెక్ట్ అర్థం చేసుకుంటే మనకు బాగా అన్న దేనికైతే పోరాడతాడో సమాజ సేవ కోసం, ఆ సమాజ సేవ కోసం బట్ ఇంకేంటంటే మనం ఏదైతే కోరుకుంటామో ఈ మూవీలో నుంచి అది బాగా చూడొచ్చు మనం. దాని వల్ల మనం కూడా నేర్చుకొని ఇట్లా మరెన్నో చేయాలని కోరుకుంటూ జై పవర్ స్టార్. ఈ యొక్క సినిమా గురించి అభిమానులు చాలా చాలా సూపర్ డూపర్ హిట్ గా ఉందని చెప్పేసి ఈ యొక్క సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క యువతను ఉద్దేశించి చాలా తీసిన సినిమా. ఎవరికైనా కోపం కానీ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క తీసినటువంటి సినిమా 100 days కాదు 200 days ఆడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సినిమా రిలీజ్ ఊహించని విధంగా ఉంది. పవన్ స్టార్ కాబట్టి చాలా విధంగా మంచిగా చేసాడు. ఫైట్ లో కూడా త్రివిక్రమ్ చాలా రైటర్ కాబట్టి దాన్ని పవన్ కళ్యాణ్ కూడా అన్న సినిమా రివ్యూ అవసరం లేదు. సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి ఈ 2022లోనే ఇది అతిపెద్ద సినిమా అని చెప్పేసి ఇక్కడ అభిమానులు చెప్తున్నారు. ఎంతో చాలా బాగుంది. మ్యూజిక్ కానీ ఇటు స్టోరీ పరంగా కానీ బాగుందని రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.